సో మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే పొద్దుగాలు లేస్తే గొంతు ఎంచుకునేటోళ్ళు కొంతమంది గమనించండి దయచేసి, ఒక్క కేసీఆర్ గారిని మాత్రమే విమర్శించేవాళ్ళు. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఎందుకంటున్నా అంటే మనం కట్టే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం కట్టే ప్రతి పైసా ఓకే ఎక్కువ శాతం మనం మీరు దయచేసి గమనించండి, ఎక్కువ శాతం మనం ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వానికి కడతాం, రాష్ట్ర ప్రభుత్వానికి రిలేటివ్లీ తక్కువ కడతాం. అర్థమైందా? ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ ఇంచుమించు 2 లక్షల కోట్ల ఉంది సంవత్సరానికి మనం కట్టే ట్యాక్స్, రకరకాల ట్యాక్సులు. ఓకే, సో అదే కేంద్రానికి 45 లక్షల కోట్లు. అంటే ఎంత ఎక్కువ ఉన్నది చూడండి, 20 రెట్లు ఎక్కువ ఉంది. ఇప్పుడు పెట్రోల్ ఉన్నది అనుకో, కేంద్రానికి దాదాపు 30 రూపాయలు తీసుకుంటుండు, రాష్ట్రం 30 రూపాయలు తీసుకుంటాడు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనకు దాదాపు ఏమి రాదు, మొత్తం కేంద్రమే తీసుకుంటుంది. అట్లనే కార్పొరేట్ ట్యాక్స్, కంపెనీల మీద తీసుకునే ట్యాక్స్, ఇంకా ఇంపోర్ట్ ట్యాక్స్ వేరే విదేశాల నుంచి తెచ్చుకుంటే, సీపోర్ట్ కానీ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా అట్లా ఇంకా వేరు వేరు ఇంకా రకరకాల ట్యాక్సులు ఉన్నాయి చిన్నవి. ఓకే, సో అయితే మనము 2 ప్రభుత్వాలకు గడుతున్నప్పుడు ఎక్కువ అధికారాలు, ఎక్కువ నిర్ణయం తీసుకునే పొజిషన్లు కేంద్ర స్థాయిలో ఉన్నప్పుడు, కొన్ని శాఖలు రాష్ట్ర పరిధిలో లేనప్పుడు కేంద్రాన్ని కూడా ప్రశ్నించాలన్నా వద్దా? మనం ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టుకున్నాం, కేంద్రం యొక్క నిధులతోటే కట్టుకున్నాం. అంటే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి. పెట్టింది ఏంటి అంటే ఫెడరల్ వ్యవస్థ, అదేవిధంగా తండ్రి కొడుకుల సంబంధం లెక్క. కేంద్ర ప్రభుత్వం అంటే తండ్రితో సమానం, ఇది రాష్ట్ర ప్రభుత్వం అంటే కొడుకుతో సమానం. ఆ ఉద్దేశంలో పెట్టిరు. ఎందుకంటే విదేశాలతో మనం చర్చ చేయాలన్నా, ఆర్మీ కావాలన్నా, ఇట్లా రకరకాల కొన్ని అందరి అన్ని రాష్ట్రాల యొక్క యోగక్షేమాలు ఆలోచించి కేంద్రం చేలబెట్టడం జరిగింది. దేశ భద్రత ఇట్లాంటివి. ఓకే, సో రైళ్ళు, విమానాలు ఇవన్నీ కేంద్ర స్థాయిలో ఉన్నప్పుడు మరి అంత డబ్బులు, అన్ని నిర్ణయాధికారాలు మన పక్కకు వారే గోదావరిలో నీళ్లు మనకి ఎన్ని కావాలనేది మనం నిర్ణయించాం, కేంద్రమే నిర్ణయిస్తుంది. మరి ఇప్పుడు కేంద్రం లెవెల్లో ఏ పాలసీ తేవాలి, ఎడ్యుకేషన్ పాలసీ తేవాలన్నా, ఎలక్ట్రిసిటీ పాలసీ తేవాలన్నా, ఇంకో పాలసీ తేవాలన్నా కేంద్రమే తెస్తుంది. తెచ్చినప్పుడు 2 ప్రభుత్వాలను ప్రశ్నించకుండా కొంతమంది ఓకే కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారంటే అర్థమైంది అంటే ఆ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణలో తేవాలని ట్రై చేస్తున్న వాళ్ళే కదా అన్నట్టే కదా. 2 ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వాడు నిజంగా ప్రజల యోగక్షేమాలు కోరుతుండని అర్థం. ఎగ్జాంపుల్, ఇప్పుడు తీన్మార్ మల్లాని ఉన్నాడు, మీరు ఏనాడన్నా బీజేపీని ప్రశ్నించంగా వింటారా? కేసీఆర్ని తిడతాడు కానీ బీజేపీని ఏనాడు ప్రశ్నించాడు. రఘు జర్నలిస్ట్ సిమిలర్ స్టోరీ, షర్మిల సిమిలర్ స్టోరీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిమిలర్ స్టోరీ, వాడు డిఎస్పీ ఏదో ఉన్నది వాని పేరు డిఎస్పీ అంట, వాడు అంతనే ఉన్నాడు. మందకృష్ణ మాదిగ అయితే మాదిగ అన్న పోయి ఏది ఆయనకు బీజేపీకి ఓటేయమని కర్ణాటకలో ప్రచారం చేశాడు. ఇంకా చెప్పిగా ఇక ఆంధ్ర మీడియా మొత్తం అట్లనేది వచ్చింది. కేసీఆర్ గారిని పొద్దుగా లేస్తే చూపెడతారు కానీ నరేంద్ర మోడీ మీద ఒక్కటి కూడా నెగిటివ్ తప్పిదాలను ఎత్తి చూపెట్టారు. అంటే నేనేం చెప్పదలుచుకున్నా ఇక్కడ సారాంశం అంటే, ఈ కొద్ది మంది సోకాల్డ్ మీడియా అని చెప్పుకునేటోళ్ళు కానీ, యూట్యూబ్ ఛానళ్ళు కానీ, ఆంధ్ర మీడియా కానీ, ఉత్తర భారతదేశం మోడీ మీడియా కానీ, లేకపోతే ఇక్కడ కొంతమంది రాజకీయ పార్టీలు అని చెప్పుకునేటోళ్ళు కానీ, మళ్ళీ ఎన్నికలైపోతే ఈ రాజకీయ నాయకులు ఎవ్వడు కనిపించాడు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కనిపించాడు, ఈ షర్మిల కనిపించది, నా పేరేంది డిఎస్పీ అనేటోడు కనిపించాడు. కేవలం ఓట్లు గెలిచడానికి కేసీఆర్ అదేవిధంగా బీజేపీ కలిసి బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామానా కాదు చెప్పండి. అంటే వీళ్ళందరూ బీజేపీ బీ టీములు అనేది నేను చెప్పదలుచుకున్న సారాంశం. ఇదే మొన్న బీజేపీ గెలిచి ఉంటే వీళ్ళ నోట్లో ఎంత పెద్దగా ఇది తెరిచేకునేటి. కాంగ్రెస్ గెలిస్తే ఎవడన్నా సపోర్ట్ చేస్తున్నాడా? దాన్ని బట్టి ఎవరి నిజ స్వరూపం ఏందో తెలుసుకోవాలని కోరుతున్నా. ఓకే, అట్లనే ఏమో ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఏదో యూట్యూబ్లో ఎవడో పెట్టిండు, షర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని. తెలంగాణలో చేస్తే ఊరుకుంటారా? తెలంగాణ గిట్ట షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఆత్మహత్య సదృశ్యం చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ.
ఎందుకంటే షర్మిల అనేట ఆమె తెలంగాణ వద్దన్న ఆమె, వాళ్ళ అన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఓకే, తెలంగాణకు రావాలంటే వీసా తీసుకొని రావాలన్నది. తెలంగాణ వద్దు, సమైక్య ఆంధ్ర ముద్దు అని చెప్పి ఉద్యమం చేసింది. వాళ్ళ అన్న కోసం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసింది. ఆమెకేం పని తెలంగాణలో? నీ ఆంధ్రాకు పో, నీ అన్న దగ్గరకు పో. నీ అన్నకి సంబంధం లేదు, నువ్వు ఆడగొట్టినావు, అక్కడితో సంబంధం ఉంది, ఆడపో, ఏమన్నా చేసుకో. మీ అన్న పార్టీలో జాయిన్ అవుతావా, ఇంకో పార్టీ జాయిన్ అవుతావా, ఏమన్నా చేసుకో. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏమైనా చేసుకో, ఏ పార్టీ కనవో ఏమైనా చేసుకో. తెలంగాణలో ఇక్కడి ప్రజలు నిన్ను 1% కూడా ఎవరూ ఓన్ చేస్తలేరు. నువ్వు వచ్చి ఇక మేము తెలంగాణ, నువ్వు ఆంధ్రలో వచ్చి మమ్మల్ని పరిపాలిస్తా అన్నాక మేము తెలంగాణ తెచ్చుకునే దానికి అర్థమే లేదు. కొట్లాడిన దానికి 1200 మంది చచ్చిపోయిన దానికి ఏమర్థం? మళ్ళీ మీరే వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు బతకడానికి ఉండకుండా మమ్మల్ని పరిపాలిస్తా అంటే మేము తెలంగాణ తెచ్చుకునే దానికి అర్థమైంది. మీరు కొట్లాడిరా తెలంగాణ కోసం? మీరు తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతుంటే మీ కళ్ళలో ఏడుపు వచ్చిందా, బాధ అయిందా? మరి అలా మళ్ళీ అప్పుడు దోసుకున్నారనే వద్దురా అని చెప్తే మళ్ళీ వచ్చి మళ్ళీ దోసుకుంటాము, మళ్ళీ మమ్మల్ని పరిపాలిస్తాము, మళ్ళీ బయ్యారం ఉక్కు కళ్ళు ఇంకోటి దోసుకుంటామంటే మేము ఎడి నా కొడుకులమ్మా. కాబట్టి ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తే తెలంగాణ కాంగ్రెస్లో షర్మిల పార్టీని విలీనం చేస్తా అని ఎవడన్నా రేవంత్ రెడ్డి లాంటి వాడు అట్లా పిచ్చి నిర్ణయాలు ఏమైనా చేస్తే కాంగ్రెస్ పార్టీని నాశనం చేసినోడు అవుతాడు, నష్టం చేసినోడు అవుతాడు. కాంగ్రెస్ పార్టీ మీద క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి అట్లాంటి పిచ్చి నిర్ణయాలు చేయకరా అయ్యా. ఓకే, హుజూరాబాద్నే వానికి ఈటల రాజేందర్కి అదేదో చిల్లర కుమ్మక్కై నాశనం చేసినావు సాలిగా. ఓకే, ఎవడన్నా రేవంత్ రెడ్డి కానీ ఇంకోడన్నా అట్లా ఆలోచిస్తే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. తెలంగాణ ప్రజలు అంగీకరించారు. షర్మిల పోటీ చేసినా ఒక్క దగ్గర కూడా గెలవదు ఆమె. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక్క దగ్గర గెలవడు. వీళ్ళు ఓట్లు చీల్చే స్థాయిలో కూడా లేరు. కాబట్టి ఆమెను సచ్చినా తెలంగాణలో ఎవడు జాయిన్ చేసుకోరు, ఎవడు పట్టించుకోడు ఆమెను. ఓకే, ఆలోచించండి మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.